ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ 2-3 అంశాలు మిమ్మల్ని మీరే సమాధానం చెప్పాలి. ఒకటి, నిన్నటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాట్లాడిన మాటలు, అప్పీలేట్కి వెళ్ళినా కొట్టేశారు, హైకోర్టుకి వెళ్ళినా కొట్టేశారు, డబ్బులు ఫ్రీజ్ చేశారు, రికవరీ చేశారు. ఇవాళ సడన్ గా కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళగానే ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికలున్న చట్టం అమలు కావాలి, చట్టాలు ఆపేయమంటారని బీజేపీ నాయకులు చాలా మంది మాట్లాడారు నిన్న మొన్న డిబేట్లలో. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కేంద్రం దగ్గర సుప్రీంకోర్టులో స్పష్టంగా మేము ఊరక నోటీసులు ఇచ్చాం కానీ ఇప్పుడు ఏమి చర్యలు తీసుకొని చెప్పడం. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇవాళ సంజయ్ సింగ్ గారికి బెయిల్ ఇచ్చారు. అదే ఆమ్ ఆద్మీ పార్టీ, అదే లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే కాస్త ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి పడుతున్నట్టు కనపడుతుంది. అంటే కఠినాతి కఠినంగా ఏది లెక్క చేయకుండా బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఎక్కడో ఎన్నికల బాండ్లు, సిజేఐ గారికి ఉత్తరం రాయటం, 600 మంది ఆయన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయటం, ఇవంతా కూడా బీజేపీ అనుకూల లాయర్ అందరికీ తెలిసిన విషయం అది. సో ఈ బ్యాక్డ్రాప్ లో జాతీయ స్థాయిలో మీ అంచనాలేంటి? సౌత్ లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ మొత్తానికి రావాలి ఇది కర్ణాటకలో, ఈ స్టాండ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడి మ్యూట్లో ఉన్నట్టు. ఆంజనేయ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. మాట్లాడండి. మాట్లాడు గోడ్. మీకు ప్యానెల్ ఉండే పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. అందరికి కూడా ఇక్కడ నాకు ముగ్గురు వామపక్షవాదులు దిలీప్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ నేను లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానన్నారు. అక్కడ వామపక్షవాది సరే, రంగారెడ్డి గారు అంటే పార్టీలు ఉన్నారు, లక్ష్మణ్ గారు వామపక్షవాది అనుకోండి. ఇవైనా 3 రిప్రజెంటేషన్, డిఫరెంట్ రిప్రజెంటేషన్స్. గో హెడ్. నేను సారీ, మీరు లైవ్ లో రాకముందు దిలీప్ గారు రంగారెడ్డి గారితో ప్రస్తావిస్తున్నప్పుడు నేను వామపక్ష బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అని కూడా చెప్పారు. చెకప్ చేసుకోవచ్చు. అందువల్ల నేను ఏమంటున్నా అంటే అన్నారు. కాబట్టి ముగ్గురు వామపక్షవాదులు, ఒక రంగారెడ్డి గారు ఈజ్ సిపిఎం నాయకుడు, అందులో ఏం అనుమానం లేదు. లక్ష్మీనారాయణ గారు సిపిఐ నుంచి వచ్చిన వారు. మీరు లెఫ్టిస్టో, రైటిస్టో, స్ట్రైటిస్టో, మీరు ముగ్గుసూటిగా ఉంటారని అనుకుంటున్నాను. ఓకే. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలు భారతదేశంలో ఏమి సత్రాలు నడపడం లేదు, లేదా ట్రస్టులు నడపడం లే. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయాలా, అధికారానికి రావడం కోసం ప్రయత్నం చేస్తారు. దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తారు. మరి 30 సంవత్సరాల పైగా కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నారు. వారు ఏం చేశారో కూడా మనకు తెలుసు. అదే సందర్భంలో దేశంలో అనేక రాజకీయ పార్టీలు వివిధ సందర్భాల్లో అధికారానికి వచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు అధికారానికి వచ్చారు. దేశంలో ఒక్కసారి మాత్రమే ఎమర్జెన్సీ సమయంలో పెద్దలందరూ కూడా తెలుసు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటయ్యి ఆ రోజు చేయడమా లేదా కాంగ్రెస్ పార్టీని ఓడించడము, తిరిగి అధికారానికి రావడం, మళ్ళా అధికారం కోరుకోవడం అంతా కూడా హిస్టరీ మనం చూసాం. కాబట్టి సౌత్ లో మీరు అనుకున్నట్లుగా చాలా బలహీనంగా ఉన్నది అనుకోవడం అనడం ఏదైతే ఉందో అది ఏమాత్రం నిజం కాదు. సౌత్ లో కాంగ్రెస్ పార్టీ కంటే అత్యధిక లోక్సభ సీట్లు బీజేపీకి ఉన్నాయండి సౌత్ లో. కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పలేదు సార్, బీజేపీ బలహీనంగా ఉందండి అంతే. కాంగ్రెస్ బలంగా నేను ఇంకా బలం కావాలనుకుంటున్నాను. మేము బలహీనంగా లేము, మేము ఇంకా బలంగా ఉన్నాము, ఇంకా బలం కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు మాకు 26 లోక్సభ సీట్లు కర్ణాటకలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 4 లోక్సభ సీట్లు ఉన్నాయి, 30 లోక్సభ సీట్లు ఉన్నాయి సౌత్ లో. అక్కడ ఇండిపెండెంట్ గెలిచినంతో కూడా మాతో కలిసింది కదా. కాంగ్రెస్ ఒక జేడిఎస్ ఒక ఇండిపెండెంట్ గెలిచారు, 25 బీజేపీ గెలిచింది. లేటర్ ఆయన
కూడా బీజేపీ తొలైనైంది, 26 సీట్లు ఉన్నాయి మాకు. Right. 4 తెలంగాణలో ఉన్నాయి, 30 సీట్లు. అసెంబ్లీ వైజ్ వచ్చినప్పుడు 66 సీట్లు కర్ణాటకలో ఉన్నాయి, ఇది 8 సీట్లు తెలంగాణలో ఉన్నాయి, 74, 4 తమిళనాడులో ఉన్నాయి, 78 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తమిళనాడులో లాస్ట్ టైం మీకు అన్నా డిఎంకే మీ మిత్రపక్షంగా ఉంది సార్. ఈసారి అన్నా డిఎంకే విడిపోయినది, వాళ్ళు బలంగా గతంలో కాస్త ఇదేనా, ఇప్పుడు పళనిస్వామి మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా పుంజుకుంటుంది పోటీ. నిన్న మొన్న వచ్చిన సర్వేలో కూడా ఏం చేసినా తమిళనాడు వచ్చే అవకాశం లేదు కేరళలో అని చెప్తున్న పరిస్థితి. చెప్పండి. నేనేమంటున్నా అంటే మేము కేరళలో పూర్తిగా అధికారానికి వస్తాం, అధికారం చెప్పడం లేదు కదా. ఉన్న సర్వేల్లో కూడా మేము కేరళలో 3 నుంచి 4 లోక్సభ సీట్లు గెలిచే అవకాశం ఉంది, 5 లోక్సభ సీట్లు తమిళనాడు నుంచి గెలిచే అవకాశం ఉంది. మేము మా బలాన్ని పెంచుకోవడం కోసము దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా బలం కావడం కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మాకు ప్రాతినిధ్యం లేదు, లోక్సభకు కానీ రాజ్యసభ అసెంబ్లీ, అదేవిధంగా తమిళనాడులో లోక్సభ ప్రాతినిధ్యం లేదు, కేరళలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, లోక్సభకు ప్రాతినిధ్యం లేదు. కానీ ఆ పరిస్థితి నుంచి మేము మా పార్టీని అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరికైనా ఈ అభ్యంతరం ఎందుకు ఉండాలో అభ్యంతరం లేదు. కానీ పాయింట్ నా ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గత 2-3 నెలలుగా మీకు రామాలయం, అయోధ్య రామ మందిరం ప్రారంభం దగ్గర నుంచి కానీ దానికన్నా ముందు నుంచి కానీ మోడీ గారు, అమిత్ షా గారు అత్యధిక అంటే ఫోకస్ మోర్ దాన్ నార్త్ సౌత్ లో పెడుతున్నారేమో అన్నది సౌత్. శ్రీనివాసరావు గారు సౌత్ భారతదేశంలో భాగంగా నా పాయింట్ అది కాదు, అక్కడ ఏమన్నా తగ్గుతే అన్న సందేహం ఉన్నదా అన్నది ప్రశ్న మిమ్మల్ని అడుగు. మాత్రం నేను చెప్తున్నాను సార్, మీరు మీడియాలో ఉన్నారు, మీరు అన్ని ఫాలో అవుతుంటారు, అన్ని సర్వేలు మీరు కూడా చూడండి. ఉత్తరప్రదేశ్ లో 77 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి, వెస్ట్ బెంగాల్ లో 30 సీట్ల పైగా దాటుతామని సర్వేలు చెప్తున్నాయి, గుజరాత్ లో మొత్తం సీట్లు గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయి, రాజస్థాన్ లో మొత్తం సీట్లు గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయి, ఒడిశాలో అలయన్స్ లేకపోయినా 13 సీట్లు మేము గెలుస్తామని చెప్తున్నాయి, మధ్యప్రదేశ్ లో మొత్తం సీట్లు గెలిచే అవకాశం లేని సర్వేలు చెప్తున్నాయి. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా తగ్గదు. ప్రధానమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో 370 దానికి రీచ్ అవుతాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. మొత్తం ఎన్డీఏ 400 పైగా సీట్లు సాధిస్తాం, ఎటువంటి అనుమానం లేదు. ఒకటి సౌత్ ఇండియా, ప్లీజ్ మీరు వాళ్ళకి చాలా సమయం ఇచ్చారు. మీరు సౌత్ ఇండియా ఏదో ఈ భారతదేశంలో భాగం కాదు, కానీ సౌత్ ఇండియా మీద ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు దాడి చేస్తున్నారనే యొక్క పెడుతున్నారు. రాజనారెడ్డి గారు దాడి చేస్తున్నారు అల్లా. నా ప్రశ్న ఫోకస్ చేస్తారు కదా అన్నదే ప్రశ్న, అందుకంటే ఖచ్చితంగా ఫోకస్. మేము సీట్లు సంపాదించుకోవడం కోసం ఫోకస్ చేస్తాము, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ ప్యానెల్లో ఉండే వామపక్ష వాళ్ళందరూ కూడా గుర్తు తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలు అధికారానికి నా చర్చ అది కాదు సార్. కమ్యూనిస్ట్ పార్టీల కోసం నేను చర్చ పెట్టలేదు. నేను మళ్ళీ వస్తాను. ఆయన రెడ్డి గారు మన్నించాలి, డిబేట్ కండి.